మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, క్రమంగా కొద్ది రోజులుగా గొప్ప గొప్ప వ్యక్తులు, దేవుని కొరకు జీవించినటువంటి వారి జీవితాల్లో వారు పడుతున్నటువంటి పశ్చాత్తాపం, వారు పొందుతున్న మారు మనసు, వారు దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్న విధానం మనకెన్నో గొప్ప పాఠాలను నేర్పిస్తూ ఉంది. అదే వరుసలో ఈ రోజున మరొక గొప్ప వ్యక్తిని మనం చూద్దాం. ఎవరు ఆ వ్యక్తి అంటే దావీదు. ఈ దావీదు మహారాజు గురించి మనందరికీ కూడా చాలా బాగా తెలుసు కదా. దావీదు రాజు గురించి తెలియనటువంటి వారు ఎవరుంటారు? చాలా గొప్ప చక్రవర్తి ఆయన. 40 సంవత్సరాలు యెరూషలేముని కేంద్రంగా చేసుకొని బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసినటువంటి రాజు అయిన. ప్రియులారా, దేవుని యొక్క హృదయానుసారుడైన వ్యక్తే. దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు దావీదు, నా ఉద్దేశాలన్నీ ఆయన నెరవేరుస్తాడు అని చెప్పాడు. దేవుని హృదయానుసారుడే, దేవునికి దగ్గరగా ఉన్నవాడే. ఎన్నో కీర్తనలు రాశాడు, ఎంతో ప్రార్థనాపరుడు, గొప్ప వ్యక్తి. కాను సమయంలో ఆయన పాపంలో పడ్డాడు. బత్షెబతో పాపం చేశాడు. చేయకూడదు, చేశాడు. అలా జరగకూడదు, జరిగింది. తన భర్త ఊరియాని కూడా చంపించాడు. ఘోరమైనటువంటి తప్పులో పడిపోయాడు. ఇలా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికంటే ఒక రోజున నాతాను అనేటటువంటి ప్రవక్త వచ్చాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనం చూడొచ్చు. వచ్చినటువంటి ఆ దైవజనుడు దావీదు తప్పు చేసినట్లుగా ఒక కథ ద్వారా తెలియచేశాడు. ఓ సందర్భాన్ని చెబుతూ, ఆ మనుష్యుడవు నీవే, నువ్వు ఈ తప్పు చేశావు అన్నాడు. అన్నప్పుడు సాధారణంగా దావీదు ఇలా అనొచ్చు, ఎందుకంటే గొప్ప చక్రవర్తి కదా, రాజు ఆయన. ఈ నిలబడి నువ్వు తప్పు చేశావని చెప్పిన నాతాను ప్రవక్త కూడా రాజు ముందు సామాన్యుడే. ఏదైనా అనొచ్చు. నా దగ్గరకు వచ్చి ఇలా చెప్తావా? నీకెంత ధైర్యం? నేను తప్పు చేశానని నీకెవరు చెప్పారు? ఏమిటి, రకరకాలే చెప్పుకోవచ్చు. ఇంకా వీలైతే ఆ వ్యక్తిని శిక్షించనవచ్చు. బైబిల్లో కొంతమంది రాజులు నువ్వు చేసేది తప్పు అని చెప్పిన వ్యక్తుల్ని తీసుకెళ్ళి చెరసాల్లో పడేసిన సందర్భాలు, బందీ గృహాల్లో వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అలా చేయొచ్చు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువే ఉంది అని ఒక సామెత ఉంది కదా. ఏదైనా చేయొచ్చు. కానీ దావీదండి ఏం చేయలే. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా దైవజనుడి మీద కోప్పలేదు, దైవజనుడిని ఇబ్బంది పెట్టలేదు, తిట్టలేదు, కొట్టలేదు, లేదా ఏదైనా దైవజనుడికి శిక్ష విధించలేదు, ఏమీ చేయలే. దావీదు ఏం చేశాడో తెలుసా? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ మాట మనం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో మనం ఇలా చదువుతాం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, ఏమన్నాడండి? నేను పాపం చేశాను. నాతానుతో చెప్తున్నాడు, దైవజనుడితో చెప్తున్నాడు. గొప్ప రాజే, గొప్ప చక్రవర్తే, కానీ అంటున్నాడు నేను పాపం చేశాను. ఒప్పుకుంటున్నాడు. పిల్లలు అసలు ఒప్పుకోవటమే కాదు, ఇంకెప్పుడు అలాంటి పాపం చేయకుండా దాన్ని విడిచిపెట్టాడు కూడా. అందుకే మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడండి, దావీదును గురించి దేవుడు
ఆయా వ్యక్తుల ద్వారా రాయిస్తూ పలికిస్తూ ఉన్నప్పుడు దావీదు ఒక్క బత్షెబ విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా పొరపాటు పాపము లేనివాడుగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో దేవుడే రాయించాడు. అంటే ఒప్పుకోవటమే కాదు, ఇంకెప్పుడు కూడా అలాంటి తప్పు ఏదైతే మనం తప్పు పాపం అనుకుంటున్నామో ఎప్పుడూ చేయలేదు. ఆయన ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ప్రియులారా, సామెతల గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం 28:13 అనుకుంటాను, ఒక మంచి వాక్యం గుర్తొస్తుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు అని లేఖనం తెలియచేస్తుంది. దావీదు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ప్రియులారా, ఇక విడిచిపెట్టినటువంటి దావీదు, ఒప్పుకున్నటువంటి దావీదు దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని యొక్క సహవాసం కొరకు, అంతరంగంలో కోల్పోయినటువంటి దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత కొరకు, దేవుడు దూరం అయిపోయాడని అర్థమైనటువంటి ఆ వాతావరణంలో ఎంత గిలగిల్లాడిపోయాడో, ఎంత ఏడ్చాడో, ఎంత దుఃఖపడ్డాడో, పెనుగులాడాడు దేవుని పాదాల దగ్గర. ఏదో ఒక మాట, అవునులే నేను పాపం చేశాను, పొరపాటు చేశానులే అని ఒక మాట చెప్పి తర్వాత ఇష్టానుసారంగా మళ్ళా జీవించిన వ్యక్తి కాదండి. నిజముగా పశ్చాత్తాపడ్డాడు, నిజంగా మారు మనసు పొందాడు, నిజంగా ఏడ్చాడు, గిల్లగిల్లాడిపోయాడు. మీరు కావాలంటే 51వ కీర్తన మీరు చూసుకోండి. పశ్చాత్తాప కీర్తనలని కొన్ని ఉంటాయి. 32వ కీర్తన, 38వ కీర్తన, 51వ కీర్తన, 142వ కీర్తన, నేను అనుకుంటున్నాను అదేనని. ఇట్లా కొన్ని కీర్తనలు మనం చదివితే పశ్చాత్తాప కీర్తనలు. దావీదు మహారాజు పశ్చాత్తాపడుతూ ఆయన రాసినవే చెప్పాను. నా పాపం నా ఎదుటుంది, నా పాపం నాకు కనపడుతుంది, పాపం వల్ల నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను, నా దోషం నా కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది, నా పాపాన్ని ఒప్పుకుంటాను, నా పాపాన్ని విడిచిపెడతాను, నా అంతరంగంలో సమాధానం లేదు. ఇక 51వ కీర్తనలో అయితే, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు, సమ్మతి గల మనస్సు నాకు దయచేయి, నాకు సమాధానం కావాలి, సమ్మతి కావాలి, నెమ్మది కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా చెయ్యి. పెనుగులాట, ఏడవటం, రొమ్ము కొట్టుకోవటం, అల్లాడిపోయాడండి. దేవుడు దావీదును క్షమించిందాక, మరలా దేవుని సన్నిధి దొరికిందాక అల్లాడిపోతూ వచ్చాడు. ప్రియులారా, ఈ గొప్ప చక్రవర్తి తాను చేసిన పొరపాటును దేవుడు ఒక దైవజనుడి ద్వారా తెలియచేసినప్పుడు అంతగనంగా ఎందుకు అల్లాడాలి? ఎందుకు దైవజనుడి ముందు ఒప్పుకోవాలి? ఎందుకు చాప మీద పడి ఏడవాలి? ఎందుకు పెనుగులాడాలి? నా కన్నీళ్ల చేత నా పరుపు కొట్టుకొని పోతుంది అన్న పదాలు ఎందుకు రాయాలి? అంత పశ్చాత్తాపం, అంత ఏడుపు ఎందుకు? అందుకే వాళ్ళు కనికరించబడ్డారు, గొప్ప వ్యక్తులయ్యారు. పొరపాటు జరిగింది, కానీ దేవుని దగ్గర క్షమాపణ అడిగి సరిచేసుకొని ఇంకెప్పుడు జీవితంలో చేయలేదు. ప్రియబిడ్డ, ఇంత గొప్ప చక్రవర్తే కింద పడి పొరులాడి పెనుగులాడి దేవుని దగ్గర క్షమాపణ అడుక్కొని దేవుని సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని అనుభవిస్తుంటే, ఈ రోజున మనం సంఘాల్లో ఎంతోమందిని చూస్తున్నాం. ఘోరమైన తప్పుల్లో ఉంటున్నారు, కానీ ఏమి తప్పు చేయనట్టుగా ఉంటున్నారు. చాలా పాపంలో ఉంటున్నారు, అసలు ఏమాత్రం పశ్చాత్తాపం కానీ, దేవుని దగ్గర పెనుగులాట కానీ, బాధ కానీ ఏమీ లేదు. ఒకవేళ దేవుని దగ్గర ఏదైనా నాలాంటి దైవజనుడు వర్తమానం అందించేటప్పుడు అడిగినా ఏదో పెదవుల గుండా 2 మాటలు, అయ్యా నేను తప్పు చేశాను క్షమించు, వీలైతే 2 చుక్కల కన్నీళ్ళు. బాగానే ఉంది, పెదవుల గుండా 2 మాటలు, 2 చుక్కల కన్నీరు. కానీ అంతరంగంలో నుంచి వచ్చేది కాకపోతే, నిజమైన పశ్చాత్తాపం కాకపోతే, ఏదో కష్టం వచ్చినప్పుడు ఫరో గనక పశ్చాత్తాపడినట్టుగా పడితే అది నకిలీ. ప్రియులారా, ఏదో ఒక మాట అడగటం, ఆడదాకా వచ్చాం కదా మందిరం దాకా అని వెళ్ళిపోవటం, మళ్ళా తిరిగి పాత జీవితాలు, మళ్ళా తిరిగి తప్పులు, మళ్ళా పాపం, మళ్ళా అదే బ్రతుకు. ఇది ఎలాంటి మారు మనసు అంటారు?
ఒప్పుకుంటే కనికరం కాదు, ఒప్పుకొని విడిచిపెడితే కనికరం. గొప్ప చక్రవర్తి ఇలా చేస్తే అసలు దావీదంటే ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప చక్రవర్తి, ఒక గొప్ప వ్యక్తి అండి. ఆయన దేవుణ్ణి ఎంత ఆనుకొని జీవించిన దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయానుసారుడే ఇంత పశ్చాత్తాపడుతుంటే, ఇంత సరి చేసుకుంటుంటే మనం ఎంత పొర్లాడాలి, ఎంత పశ్చాత్తాపడాలి ఆలోచించండి. దావీదు నా హృదయానుసారుడు అని చెప్పినటువంటి సాక్ష్యం పొందిన దావీదే, దేవుడు ఆ పాట పలికాడు. సాక్ష్యం పొందిన దావీదే అంతగా ఏడిస్తే మనం ఎంత పొర్లాడాలి. నేను దైవజనుని కదా, నేను దైవ సేవకురాల్ని కదా, నేను సంఘ పెద్దని కదా, లేకపోతే సంఘంలో నేను ఇంకేదో చాలా గొప్ప పనులు చేస్తున్నాను కదా అనుకుంటూ, నాకంటే పరిశుద్ధుడు లేడు, నాకంటే పరిశుద్ధురాలు లేదు అనుకుంటూ నువ్వు జీవిస్తే మనల్ని మనం మోసం చేసుకుంటాం. తిరిగి తిరిగి ప్రతి ప్రసంగంలో ఒక్క పదం మాత్రం మీకు వినపడుతుంది. అదేంటో చెప్పనా? మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం విమర్శించుకోవటం, పక్కవారిని ఎవరిని కూడా విమర్శించటం, చూడటం, వారట్ట వీరిట్ట, అది కాదు మనం చేయాల్సింది. మనకు అది కాదు ముఖ్యం. లేదా వారి పాపాలతో పోల్చుకొని బెటరే కదా అనుకోవటం, వాళ్ళ పాపాలు మనకు ప్రామాణికం కాదు. దేవుని వాక్యమే ప్రామాణికం. దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడాలి. నేనైనా మీరైనా ప్రతిరోజు ఏదైనా ఒక పొరపాటు జరిగితే గిలగిల్లాడాలి, విలవిల్లాడాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, దేవా నీ రక్తంలో కడుగనాలి. దావీదు మహారాజు హిస్సోపుతో నన్ను కడుగు, హిమమంతా తెల్లగా చేయి అన్నట్టు, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నేను పాపినయ్యా. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా దైవజనుడిగా మరలా చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. నువ్వు సేవకుడివైనా సేవకురాలువైనా సంఘ పెద్దవైనా ఎంత గొప్ప వ్యక్తివైనా, ఒకవేళ దేవుడు నిన్ను బలంగా వాడుకుంటున్న వ్యక్తివైనా సరే, నీ అంతరంగంలో చెడు పాపం ఉంటే, రహస్యమైన పాపాలు నీ జీవితంలో ఉంటే ఇప్పుడే ఒప్పుకో, ఇప్పుడే విడిచిపెట్టు. దైవజనుడు ఒకవేళ నీ పాపాన్ని నీకు చూపించినప్పుడు దేవుని వాక్యానుసారంగా తిరగబడద్దు. నన్ను ఇలా అంటారా అలా అంటారని మందిరాలు మానేయొద్దు. నా గురించే చెప్తున్నారు అని దైవ సేవకుని మీద కోపం పెట్టుకొని దేవుని సన్నిధికి, దేవునికి దూరం అవ్వద్దు. ఒప్పుకో, పశ్చాత్తాపడు, ఏడు, నిజమైన మారు మనసు పొందు, నిజంగా దుఃఖపడు, కన్నీరు పెట్టు, దేవునికి దగ్గర. ప్రియబిడ్డ, ఆయన క్షమాపణ, దేవుడిచ్చే క్షమాపణ పొందుకో. నేడో రేపో యేసయ్య వస్తున్నాడు. జారవిడుచుకోవద్దు నిత్య జీవాన్ని. మనం ప్రతి సమయం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకొని మన హృదయం తెల్లగా ముత్యంలాగా కడిగినట్టుగా ఉండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత మాలిన్యం అంటుతూ ఉండగానే వెంటనే దాన్ని ఒప్పుకొని యేసు రక్తంలో కడిగేసుకోవాలి. శిలువ రక్తాన్ని, యేసయ్య రక్తాన్ని ఆశ్రయించాలి. మనం ఈరోజే ఒక ఆలోచన చేయండి, ఈరోజే పశ్చాత్తాపడు. నేనేదో పెద్ద పరిశుద్ధుని, పరిశుద్ధురాల్ని అనే భ్రమలో ఉండొద్దు. ఒక్కసారి దేవుని వాక్యపు వెలుగులో చూసుకో. దేవుని హృదయానుసారుడు, గొప్ప చక్రవర్తి అయినటువంటి దావీదే తాను చేసిన పాపాన్ని బట్టి ఎంత పశ్చాత్తాపడి సరి చేసుకుంటుంటే మనం ఎక్కడా ఒక్కసారి ఆలోచించండి. ఆయనిచ్చే క్షమాపణ ద్వారా కలిగే నెమ్మది, క్షేమం, నిత్య జీవం నిండారులుగా మీ అందరికీ ఉండాలని దైవజనుడిగా, ఒక అన్నగా నా ఆశ, నా కోరిక. అందుకే ఈ వర్తమానాలన్నీ అందిస్తున్నాను. ఏవో 2-3 కథలు చెప్పి ప్రార్థన చేయొచ్చు. ఎవరికి ప్రయోజనం? ఎవరికండి ప్రయోజనం? ఒకసారి ఆగి ఆలోచించండి. మీరందరూ ప్రభువుకు దగ్గరై, ప్రభువు తట్టు తిరిగి ఆయన రాకడలో ఎత్తబడి ఆయన రాజ్య వారసులుగా మారుదురుగాక. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి అయ్యా. గాయపడిన మీ చేతుల్లో పెడుతున్నా. దావీదు మహారాజు అంతటి వ్యక్తి ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ అయ్యో అయ్యో అని గిలగిల్లాడుతూ ఉండగా, ప్రభువా మేమెంతటి వారం ప్రభువా, మేమింకెంత చూసుకోవాలి, ఎంత పశ్చాత్తాపడాలి. దైవజనులు మా తప్పును బట్టి మమ్మల్ని హెచ్చరించినప్పుడు ప్రభువా మేమైతే తిరగబడటం, విమర్శించటం కాదు, కానీ లోబడి సరిచేసుకొని మీ రక్తాన్ని ఆశ్రయించి
మీ రక్తంలో మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని మీ రాకడ కొరకు ఎదురు చూసే కృప ఇవ్వండి. తద్వారా కలిగే అన్ని దీవెనలు ఈ వర్తమానం విని సరి చేసుకుంటున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.